దయచేసి నా 93,000 మంది పాకిస్తానీ సైనికులను విడుదల చేసి వారిని ఇంటికి వెళ్ళనివ్వండి దయచేసి. 1971 నాటి భారత-పాకిస్తాన్ యుద్ధం ముగిసింది. బంగ్లాదేశ్ ఒక స్వతంత్ర దేశంగా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. కానీ పాకిస్తాన్ మాత్రం యథావిధిగా అంతర్జాతీయ స్థాయిలో అవమానాన్ని ఎదుర్కొంటోంది. ఎందుకంటే వారి 93,000 మంది సైనికులు అప్పటికే భారతదేశం అదుపులో ఉన్నారు. తీవ్రమైన రాజకీయ ఒత్తిడి నేపథ్యంలో అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో భారత ప్రధాని ఇందిరాగాంధీతో చర్చలు జరపాలని నిర్ణయించుకున్నారు. విముక్తి యుద్ధం జరిగిన 7 నెలల తర్వాత ఇందిరాగాంధీ నుండి ఉదారతను ఆశిస్తూ భుట్టో భారతదేశానికి వచ్చారు. 1972 జూన్ 28న సిమ్లాలో ఈ రెండు దేశాల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. యుద్ధ ఖైదీలుగా ఉన్న 93,000 మంది పాకిస్తానీ సైనికుల విడుదల, అలాగే కాశ్మీర్లోని 1949 నాటి కాల్పుల విరమణ రేఖను శాశ్వత అంతర్జాతీయ సరిహద్దుగా అంటే లైన్ ఆఫ్ కంట్రోల్గా మార్చడం వంటివి ప్రధాన వివాదాంశాలుగా ఉన్నాయి. పాకిస్తాన్ వైపు నుండి వచ్చిన డిమాండ్లు ఆచరణ సాధ్యం కానివిగా ఉండటంతో చర్చలు రోజుల తరబడి ప్రతిష్టంభనలో పడిపోయాయి. చివరి రోజైన జూలై 2న కూడా సమావేశం విఫలమయ్యే దశకు చేరుకుంది. కానీ ఆ తర్వాత జరిగిన అర్ధరాత్రి సమావేశం చరిత్రను మార్చివేసింది. బాన్స్ కోర్ట్లో అధికారిక విందు తర్వాత భుట్టో ఇందిరాగాంధీతో ఏకాంతంగా మాట్లాడాలని కోరారు. ఆమె అందుకు అంగీకరించారు. ఇందిర కార్యాలయంలోకి అడుగుపెట్టగానే భుట్టో ఆమె పాదాలపై పడి పరిష్కారం కోసం వేడుకున్నారు. గౌరవప్రదమైన ఒప్పందం లేకుండా నేను పాకిస్తాన్కు తిరిగి వెళ్తే అక్కడి ప్రజలు నన్ను చంపేస్తారు. లైన్ ఆఫ్ కంట్రోల్ను శాశ్వత సరిహద్దుగా అంగీకరించాలన్న తన వైఖరిని ఇందిరాగాంధీ స్పష్టం చేశారు. దానికి భుట్టో ఆప్ ముజ్పర్ భరోసా కీజియే, నాపై నమ్మకముంచండి అని బదులిచ్చారు. వెంటనే 1972 జూలై 3న అర్ధరాత్రి 12:40 సిమ్లా ఒప్పందంపై సంతకాలు జరిగాయి. శాశ్వత శాంతిని ఆశిస్తూ భారతదేశం వేలాది మంది ఖైదీలను విడుదల చేసింది. స్వాధీనం చేసుకున్న భూభాగాలను తిరిగి అప్పగించింది. కానీ తర్వాతి దశాబ్దాలలో చొరబాట్లు, సరిహద్దు ఉగ్రవాదం ద్వారా పాకిస్తాన్ ఆ వాగ్దానాన్ని పదే పదే ఉల్లంఘించింది. శాంతికి ఒక కీలక మలుపుగా మారాల్సిన ఆ పరిణామం క్రమంగా భారత-పాకిస్తాన్ సంబంధాల చరిత్రలో మరో అసంపూర్ణ అధ్యాయంగా మిగిలిపోయింది.